పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారాలు పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా మేము మారుస్తానన్నారు కదా. మార్చాడు కానీ ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు, ఆయన మారుస్తారు. పిఠాపురం ఆయన వెళ్ళి అనుకోండి 3 గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో. ఇది రమణపేట ఉన్నాయంట, అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని. వెళ్తే వాళ్ళే మారుతారు. ఇక్కడ బెజవాడ మునిగిపోయిన 3 రోజులకు వచ్చాడు అది రైలు పట్టాలు ఎక్కి వచ్చి ఎట్లా చేయిపోయాడు. 10 నిమిషాలకు ఉండలా. చంద్రబాబు నాయుడు గంట 2 గంటలు తిరిగాడు. ఆయన అయితే 10 నిమిషాలకు ఉండలా, ఎట్లా చేయిపోయాడు దింగేసాడు. కాదు, నేను వస్తే ప్రజలకి తొక్కిసలాట జరిగితే ఇబ్బందికరంగా ఉంటుందని రాలేదని ఎందుకు జరగదండి? ఈయనొక్కడే అభిమాని అండి ప్రపంచంలో, ఈయనొక్కడే ఉండాడు. అభిమానులకి ఎంతో మంది ఉన్నారు. సినీ అభిమానులు చాలా మంది. బాలకృష్ణ లేడా, ఎన్టీఆర్ లేడా, మహేష్ బాబు లేడా, ప్రభాస్ లేడా, వీళ్ళందరికీ అభిమానులు లేరా? ఈయన ఒక్కడే ఉన్నారు ఏంటి అభిమానులు? అది అంతా వేస్ట్ మాటలు అండి, అవన్నీ బోటక మాటలు. అట్లా అయితే మరి ఎందుకు ఫ్లాప్లు అవుతాయి, ఎన్ని అట్టర్ ఫ్లాప్లు అవుతాయి సినిమాలు? ఆయన అంత అభిమానం ఉంటే చెప్పండి. ఒక పాయింట్ నేను చేశాను, మంచి చేశాను అని చెప్పండి. 10 మంది 100 మంది రైతులు ఉన్నారు. 10 మంది రైతులకి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు ఏమీ ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. 2000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేపించాడు. వాళ్ళ అమ్మాయి ₹1 కోటి విరాళం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి. ఆమె మంచిదా, వీళ్ళు మంచివాళ్ళ? ఏమంటే 10 సంవత్సరాల పిల్ల ₹1 కోటి విరాళం ఇచ్చిందంటే మహేష్ బాబు ఫౌండేషన్కి. ఆ అమ్మాయి మంచిదా, ఏ అమ్మాయి మంచిదా? ఆయన 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. ఏం ఆశించుకోడా, మంత్రి పదవి కాదు కదా, ఏం పదవి కూడా ఆశించు, పబ్లిసిటీ కూడా చేసుకోడు. ఆయన మంచివాడా, ఈయన మంచివాడా? మరి చెప్పండి మరి పద్ధతిగా.